హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సదర్లాండ్ కంపెనీ నుంచి ఇమ్మీడియట్గా జాయినింగ్ అయ్యే వారి కోసం అయితే ఒక మెగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇది వచ్చేసి డైరెక్ట్గా వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. మీరైతే ఆన్లైన్లో నుంచి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవడంతో పాటు వాక్ ఇన్ కూడా వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అంటే ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వడం కోసం అయితే మనం ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దానికి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే అలో అయితే ఉంటుందండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే చేసుకోకుండా డైరెక్ట్గా వెళ్తారో వాళ్ళైతే అలో చేయమని చెప్పి అసలు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ యొక్క నోట్కి సంబంధించి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. క్యాండిడేట్ షుడ్ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ విత్ బిలో లింక్ బిఫోరింగ్ వాక్-ఇన్. ఒకవేళ మిమ్మల్ని వాక్-ఇన్కి అటెండ్ అవ్వాలి అంటే మీరు ఒకవేళ అక్కడికి అలో చేయాలడిగిన వాళ్ళైతే ఒక లింక్ అయితే ఇచ్చారండి. ఆ లింక్లో మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళని మాత్రమే సెక్యూరిటీ అడ్మిన్ వాళ్ళైతే అలో చేస్తారండి, లేకుంటే నాట్ అలౌడ్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు రెఫరెన్స్ కింద అయితే మీరు మెన్షన్ చేయండి. రెఫరెన్స్ వేదిక హెచ్ఆర్ మీ రిజ్యూమ్ టాప్ బాటంలో వచ్చేసి ఎవరైతే అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళు మాత్రమే. అలాగే హెచ్ఆర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంది. మీకైనా ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే మీరైతే హెచ్ఆర్ని కూడా అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక క్లియర్ డీటెయిల్స్ కింద చూసుకుంటే ఎక్స్క్లూజివ్ డ్రైవ్ ఫర్ వాయిస్ ప్రాసెస్ ఎట్ సదర్లాండ్ కంపెనీ నుంచి మనకి వాయిస్ ప్రాసెస్లు అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. 11th జూలై నుంచి 20th జూలై వరకు వీళ్ళైతే వాక్ ఇన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఓపెనింగ్స్ చూసుకుంటే ఒకటే ఉంది కదా అని చెప్పేసి అనుకోవద్దు, బట్ మనకి చాలా వేకెన్సీస్ ఉంటాయి. ఎవరైనా ఒక పోస్ట్ కోసం అయితే ఎవరు వాక్ ఇన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేయరండి. అలాగే నెక్స్ట్ డీటెయిల్స్ కింద చూసుకోవచ్చు. ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కింద చూసుకుంటే క్యాండిడేట్ హూ క్యాన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్యాన్ అప్లై. ఫ్రెషర్ విత్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ వీ క్యాన్ కన్సిడర్. అంటే మీరు ఒకవేళ ఫ్రెషర్ అయి ఉండి గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ సరే మీ దగ్గర విత్ ఆల్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి. ఎక్స్పీరియన్స్డ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ లాస్ట్ ఆర్గనైజేషన్ క్యాన్ అప్లై. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే మీకు లాస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాన్ అప్లై. 24/7 షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్ కూడా ఉంటాయి. 5 days వర్కింగ్ ఏ వీక్. 2-way క్యాబ్ ఫెసిలిటీ. ఓన్లీ నైట్ షిఫ్ట్ విత్ ఇన్ 25 kilometers ఓన్లీ ఫ్రమ్ ద ఆఫీస్ పర్మిషన్ సంబంధించి మనకి క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అయితే క్యాండిడేట్ హూ ఈజ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ క్యాన్ అప్లై. ఇది ఓన్లీ ఆఫీస్ బేస్డ్ జాబ్స్ అండి. అంటే మనమే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది డైలీ. అయితే ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు ఇక్కడ. నీడ్ ఇమీడియట్ జాయినర్స్. నో వర్చువల్ ఇంటర్వ్యూస్ అవైలబుల్. వెన్ యూ ఆర్ కమింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ మేక్ షూర్ దట్ యూ ఆర్ వేరింగ్ ఫార్మల్ అటైర్ థింగ్స్ టు క్యారీ. సో మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు మీరు ఫార్మల్ డ్రెస్లో కూడా వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు. హార్డ్ కాపీ ఆఫ్ యువర్ రెజ్యూమ్, ఐడి ప్రూఫ్, అలాగే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే మీరైతే తీసుకొని వాకిన్కి అయితే వెళ్ళండి. బట్ ఇక్కడ శాలరీ అయితే ఎంత ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేయలేదు. అలాగే ఇయర్ ఆఫ్ పాస్అవుట్ లేదా 2017 అలాంటి ఏ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయలేదు. సో మ్యాక్సిమం నియరెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళండి. మరీ ఎక్కువగా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం వాకిన్కి అయితే వెళ్ళకండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా సరే మ్యాక్సిమం మిమ్మల్ని రిటర్న్ వాళ్ళైతే పంపించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇది నా నుంచి మీకు ఇచ్చే సలహా అయితే ఇది. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళండి. డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వాకిన్కి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ.